అయినా దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, మీ అందరికీ క్రిస్మస్ పండగ శుభాకాంక్షలు. ఈ పండగ రోజున దేవుడు మిమ్మందరిని దీవించునుగాక. ఈ పండగ రోజున యేసయ్య మన ఇంట్లో జన్మించునుగాక. ఈ పండగ రోజున యేసయ్య మన హృదయములో జన్మించునుగాక. నిజమైన క్రిస్మస్ అంటే పశువుల పాక ఏర్పాటు చేసుకోవటం కాదు. నిజమైన క్రిస్మస్ అంటే ఇంటి మీద పెద్ద స్టార్ పెట్టడం కాదు. నిజమైన క్రిస్మస్ అంటే ఒక పెద్ద స్టేజ్ వేసుకొని ఆ స్టేజ్ మీద డాన్సులు వేయటం కాదు. నిజమైన క్రిస్మస్ అంటే క్రీస్తు మన హృదయములో జన్మించటమే. నిజమైన క్రిస్మస్ అంటే క్రీస్తుకి మన హృదయములో స్థానం ఇవ్వటమే. నిజమైన క్రిస్మస్ అంటే క్రీస్తు ఎక్కడో పశువుల పాకలో కాదు, నా హృదయములో జన్మించాలి అని కోరుకోవటమే. ఎప్పుడైతే క్రీస్తు ప్రభు నీ హృదయములో జన్మిస్తారో, ఎప్పుడైతే క్రీస్తు ప్రభుకి నీ హృదయములో చోటిస్తావో, అప్పుడు అది నీకు నిజమైనటువంటి క్రిస్మస్. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. నేను మీకు కొన్ని ఉదాహరణలు చూపిస్తా. నిజంగా క్రీస్తు ప్రభుని క్రిస్మస్ పండగ చేసుకున్న వారిని చూపిస్తా. మొదటిది మత్తయి శుభవార్త 1వ అధ్యాయము 19వ వచనము చదువుకుందాము. ఆమె భర్తయగు యోసేపు నీతిమంతుడగుట చేత మరియమ్మను బహిరంగముగా అవమానించుట ఇష్టము లేక రహస్యముగా పరిత్యజించుటకు చాలు. యోసేపుకి మరియమ్మతో ఎంగేజ్మెంట్ అయిపోయింది. వివాహము నిశ్చయమైన తరువాత మరియమ్మ గర్భం ధరించింది. వివాహం కాకుండానే గర్భం ధరిస్తే మనం ఏమంటాం? ఈమె ఎక్కడో ఎప్పుడో ఎవరితోనో తప్పు చేసింది. ఆ తరువాత యోసేపు స్థానంలో నీ కొడుకు ఉంటే మీరేమంటారు? ఆమెని వదిలేయమంటారు. ఇదే ఆలోచన యోసేపుకు కూడా వచ్చింది. యోసేపు తనలో తాను అనుకున్నాడు, నేను ఆమె పరువు తీయకుండా, ఆమెను రాళ్లతో కొట్టి చంపకుండా రహస్యంగా వెళ్ళాలి అని యోసేపు తనలో తాను అనుకుంటున్నాడు. ఇది ఎవరి ఆలోచన? నరుని ఆలోచన, దేవుని ఆలోచన? ఓకేనా? భార్యను వదిలేయాలి అనేటటువంటిది నరుని ఆలోచన. ఈ విధంగా ఆలోచిస్తున్న క్రమంలో కలలో దేవదూత యోసేపుకి ప్రత్యక్షమైంది. యోసేపు, నీ భార్య అయిన మరియమ్మని స్వీకరించుటకు నువ్వు భయపడవలదు. ఆమె పవిత్రాత్మ ప్రభావం వలన గర్భం, ఆమె ఒక కుమారుని కనును, ఆయనకి యేసు అని పేరు. ఆయన ప్రజలను వారి పాపము నుండి రక్షించును అని పలికారు. అప్పుడు నిదుర నుండి మేలుకొనిన యోసేపు వెళ్ళి భార్యను స్వీకరించి శిశువును కనే వరకు తోడుండి ఆ బిడ్డకు యేసు అని పేరు పెట్టారు. చాలా జాగ్రత్తగా వినండి. ఒకటి, క్రీస్తు నీ హృదయములో జన్మించాలంటే నరుని ఆలోచన ప్రక్కన పెట్టాలి. ఎవరి ఆలోచన? ఇక్కడ నరుని ఆలోచన ఏంటి? మరియమ్మను వదిలిపెట్టాలి అనేటటువంటిది నరుడి ఆలోచన. దేవుడు తన చిత్తమును యోసేపుకి తెలియచేశాడు. ఎప్పుడైతే దేవుడు దేవదూత ద్వారా తన చిత్తమును యోసేపుకి తెలియచేశాడో
వెళ్ళాడు, భార్యని స్వీకరించాడు. ఇప్పుడు యోసేపుకి ఇదేమంటారు? క్రిస్మస్. ఎవరికి క్రిస్మస్? ఎప్పుడు క్రిస్మస్? ఎందుకు క్రిస్మస్? నరుని ఆలోచన ప్రక్కన పెట్టి దేవుని చిత్తానికి తల వంచాడు కాబట్టి, భార్యను స్వీకరించాడు కాబట్టి, భార్య గర్భమందున్న యేసుని స్వీకరించాడు కాబట్టి అది అతనికి నిజమైన. రోజున అత్త చెప్పిందని, స్నేహితుడు చెప్పాడని, తల్లి చెప్పిందని భార్యని అనుమానించి వదిలిపెట్టేవాళ్ళు మన మధ్యలో లేరా? వాళ్ళు అది అన్నారు, వీళ్ళు ఇది అన్నారు. నువ్వు చెడ్డదానివి అన్నారు, నువ్వు చెడ్డవాడివి అని అన్నారు. నువ్వు నాకు వద్దు అని భార్యని లేదా భర్తని వదిలిపెట్టేవాళ్ళు మన మధ్యలో చాలామంది ఉన్నారు. అయితే అలా ప్రభు అనేవాడు చెబుతున్నాడు. సత్యం ఏంటంటే ఇక్కడ దేవుడు జతపరిచిన జంటని మానవ మాత్రుడు, ఇది సత్యం. నరుడి ఆలోచన ఏంటి? నీ భార్య తప్పు చేస్తుంది, నీ భర్త తప్పు చేస్తున్నాడు, వాళ్ళను వదిలిపెట్టు. ఇది ఎవరి ఆలోచన? దేవుడు ఆలోచన ఏంటి? దేవుడు జతపరిచిన దీనిని తెలిసిన వాడు ఏం చేయాలంటే, కోపముతో ఉన్నటువంటి భార్యను, నీ భర్త మీద కోపం ఉంటే, నీ భార్య మీద కోపం ఉంటే, మన ఇంటికి వెళదాం రా అని నువ్వు ఎప్పుడైతే స్వీకరిస్తావో అప్పుడే నీ ఇంట్లో నిజమైన క్రిస్మస్. ఇంతకాలం నీ భార్యకు దూరం ఉండి ఉంటావు, ఇంతకాలం నీ భర్తకి దూరం ఉండి ఉంటావు. దేవుడు అన్నాడు, దేవుడు జతపరిచిన జంటని మానవ మాత్రుడు వేరుపరపరాదని సత్యం పలికారు. దేవదూత ఆనాడు యోసేపుకు చెప్పాడు, నీ భార్య మరియమ్మ పవిత్రాత్మ వల్ల గర్భం ధరించింది, ఆమె ఏ తప్పు? సత్యము తెలుసుకున్న యోసేపు మరియమ్మని ఈ రోజున దేవుడు సత్యం పలుకుతున్నాడు. దేవుడు జతపరిచిన జంటని మానవ మాత్రుడు. సత్యము తెలుసుకున్న నీవు వెళ్ళి నీ భర్తను స్వీకరించు, సత్యము తెలుసుకున్న నీవు నీ భార్యను స్వీకరించు, సత్యము తెలుసుకున్న నీవు నీ భర్తకు దూరం ఉండగాక. మనం అట్లా లేం. మొగుడు కావలిస్తే అదే వచ్చిద్దిలే, నువ్వు మాత్రం పోగాక. నేను కావలిస్తే ఆయనే వస్తాడులే, ఇదంతా గర్వంతో కూడుకున్నది. సరే, కొన్నాళ్ళకు వస్తాడు. భార్య ఏమో ఇంట్లో పిల్లలతో, భర్త ఏమో రోడ్డు మీద. రా పోదామంటే, అమ్మా వెళ్ళమంటావా వద్దంటావా? నీ ఇష్టం అమ్మా, నాదేమీ లేదమ్మా. అమ్మ పిలుస్తున్నాడు. పిల్లలు అంటారు, మమ్మీ ఎవరు వచ్చారు? డాడీ వచ్చారు మమ్మీ, వెళ్ళమంటావా అంటే, ఏమో ఒకసారి నాకు చెప్పకుండా పోయావు, ఒకసారి నాకు చెప్పకుండా పోయావు, ఇప్పుడు నీ ఇష్టం, రేపేదన్నా జరిగిందంటే నాది బాధ్యత. అంటే స్వీకరించడానికి భర్త సిద్ధంగా ఉన్నాడు, వెళ్ళటానికి భార్య సిద్ధంగా ఉంది. మధ్యలో ఉంటారు కొంతమంది, వాళ్ళు అమ్మలు, అత్తలు, తాతలు, నాన్నలు. అందుకే నీకు చెడు తెలిసింది కరెక్టే, కానీ సత్యం తెలిసింది క్షమించమని, సత్యం తెలిసింది వేరు చేయొద్దని. అప్పుడు ఏ విధంగా యోసేపు తన మానవ ఆలోచన ప్రక్కన పెట్టి దైవ ఆలోచన హృదయంలో స్వీకరించి భర్తను తీసుకెళ్ళాడో, ఆ భార్యను స్వీకరించుకున్నాడో, ఈ రోజున భర్తకు దూరంగా ఉంటున్న భార్య, భార్యకు దూరంగా ఉంటున్న భర్త ఒకరిగా వచ్చినప్పుడే అది నిజమైన క్రిస్మస్. ప్రార్థనకు వస్తూ, వాక్యం చదువుతూ, వాక్యంలో ఉంటూ కూడా నీ భర్తకు నువ్వు దూరంగా ఉంటే, నీ భార్యకు నువ్వు దూరంగా ఉంటే అది నిజమైన క్రిస్మస్ కాదు. గుర్తుపెట్టుకోండి. నిదుర నుండి మేలుకొనిన యోసేపు, అజ్ఞానము నుండి మేలుకొనిన యోసేపు, మానవుడి తలంపుల నుండి మేలుకొనిన యోసేపు, సత్యము తెలిసినటువంటి యోసేపు, సత్యము గుర్తించిన యోసేపు, దేవుని సత్యాన్ని స్వీకరించిన యోసేపు వెళ్ళాడు,
భార్యాభర్తలు చల్లగా ఉండాలంటే నరుడు చెప్పే మాటలు వినాలి. భార్యాభర్త చల్లగా ఉండాలంటే మనం తోటలో పనిచేసే మాటలన్నీ మనసులో, వాళ్ళు పెట్టే మాటలు వింటే మన ఇంట్లో నిప్పే. సో కాబట్టి నిజమైన క్రిస్మస్ ఏంటంటే, నీ భర్త తప్పు చేస్తుండొచ్చు, భార్య తప్పు చేస్తుండొచ్చు, లేదా వాళ్ళ గురించి చెడుగా నువ్వు విని ఉండొచ్చు. విన్న నువ్వు, చూసిన నువ్వు, నా తప్పు అయిపోయింది, దేవుడు మాట్లాడినప్పుడు వెళ్ళి నీ భార్యను ఎప్పుడైతే స్వీకరిస్తావో అప్పుడు నీకు నిజమైన క్రిస్మస్. ఇది మొదటిది. రెండవది లూకా శుభవార్త 1వ అధ్యాయము 34వ వచనం. లూకా 1:34. అంతటా మరియమ్మ, నేను పురుషుణ్ణి ఎరుగున కదా. ఇది ఎవరి ఆలోచన? నేను పురుషుని ఎరుగన కదా అన్నటువంటిది నరుని ఆలోచన. మరియమ్మ, ఇది సహజంగా వచ్చే ఆలోచన. ఇలాంటి నరుని ఆలోచనలన్నీ పోవాలంటే దైవ జ్ఞానం మనకి కావాలి. ఇప్పుడు దేవదూత వచ్చేమంటున్నారు తెలుసా? మరియమ్మ, నీ పైకి పరిశుద్ధాత్మ దేవుడు వస్తాడు, నిన్ను దైవశక్తి ఆవరించి ఉంటుంది, అందుచేత ఆ పవిత్ర శిశువు దేవుని, ఆ తర్వాత ఏమంటుందంటే దేవునికి అసాధ్యమైనది ఏది? దేవుని చిత్తం తెలిసింది ఎవరికి? మరియమ్మకి. అప్పుడు మరియమ్మ గారు ఏమన్నారు? ఇదిగో నేను ప్రభువుకి నీ మాట చొప్పున నాకు. దీని అర్థం ఏంటో తెలుసా? ఎప్పుడైతే మరియమ్మ తన ఆలోచన, మరియ తల్లి తన ఆలోచన ప్రక్కన పెట్టి, ఎవరి ఆలోచన? మరియ తల్లి తన ఆలోచన ప్రక్కన పెట్టి నీ చిత్తము నెరవేరునుగాక అని పలికిందో అప్పుడే ఆమె గర్భమందు యేసయ్య అడుగు పెట్టాడు. ఎప్పుడైతే యేసయ్య ఆమె గర్భమందు అడుగు పెట్టాడో ఆ రోజే మరియమ్మకి అదేంటిది? క్రిస్మస్. ఇప్పుడు మన జీవితాలకు వద్దాం. తల్లి బిడ్డను ఏం చేసింది? స్వీకరించింది. తల్లి బిడ్డని ఏం చేసింది చెప్పండి? తల్లి బిడ్డని. చాలామంది తండ్రులు కొడుకులతో మాట్లాడరు. చాలామంది కొడుకులు తల్లులతో మాట్లాడరు. చాలామంది తల్లి ఒక చోట, కొడుకు ఒక చోట, కూతురు ఒక చోట, బిడ్డలు ఒక చోట. అది ఆస్తి గొడవ కావచ్చు, ఏదైనా. చాలామంది అత్తల కోడళ్ళతో మాట్లాడరు. చాలామంది కోడళ్ళు అత్తలతో మాట్లాడరు, తోడు కోడళ్ళతో మాట్లాడరు. ప్రభు అంటున్నారు, మరియ తల్లి ఏ విధంగా అయితే యేసు ప్రభుని స్వీకరించిందో, ఈ రోజున కోపంతో ఉన్న నీ బిడ్డను నువ్వు ఎప్పుడైతే స్వీకరిస్తావో అదే నీకు నిజమైన క్రిస్మస్. కోపముతో ఉన్న అత్తని ఎప్పుడైతే పలకరిస్తావో అదే నీకు నిజమైన. కోపముతో ఉన్న నీ స్నేహితులను ఎప్పుడైతే పలకరిస్తావో అదే నీకు నిజమైన క్రిస్మస్. నువ్వు పలకరించావంటే నీలో కోపము లేదు, యేసయ్య నీలో ఉన్నాడు. మీకు ఇంకా ఉదాహరణ చెప్పాలంటే, తప్పిపోయిన కుమారుడు. ఎంతమంది ఇంట్లో? మొత్తం ముగ్గురు. మొదట తండ్రి, తర్వాత పెద్ద కొడుకు, తర్వాత చిన్న కొడుకు. తప్పు తెలుసుకున్న చిన్న కొడుకు ఇంటికి వచ్చి పరలోకములో ఉన్న తండ్రికి, నీకును నేను వ్యతిరేకంగా పాపం చేస్తాననగానే తండ్రి గట్టిగా కౌగులించుకుని ముద్దు పెట్టుకున్నాడు. ఎప్పుడైతే తండ్రి కొడుకుని క్షమించి ముద్దు పెట్టుకున్నాడో అప్పుడే ఆ ఇంట్లో నిజమైన క్రిస్మస్. ఆ తరువాత దేవుని బిడ్డలారా, కొడుకు గుమ్మం దగ్గర నిలబడ్డాడు. పెద్ద కొడుకు, నేను ఇంట్లోకి రాను, తప్పు చేసిన ఇంట్లోకి రానిచ్చావు, నేను ఇంట్లోకి రానంటే తండ్రి అన్నాడు, ఉన్నదంతా నీకే కదా అని ఆ తండ్రి అర్థమయ్యేలా చెప్పినప్పుడు సత్యం తెలుసుకున్న పెద్ద కొడుకు ఏం చేశాడు? కొడుకుని, తమ్ముని ఇంట్లోకి రానిచ్చాడు. తండ్రి చిన్నవాడిని ఇంట్లోకి రానిచ్చాడు, ఆ అన్నయ్య కూడా తమ్ముని ఇంట్లోకి రానిచ్చాడు. తప్పు చేసినటువంటి తమ్ముడు తప్పు చేసిన కొడుకుని ఇంట్లోకి ఎప్పుడైతే వచ్చాడో అప్పుడే ఆ ఇంట్లో నిజమైన క్రిస్మస్.
తప్పు చేసిన నీ భర్తను, తప్పు చేసిన భార్యని, తప్పు చేసిన బిడ్డలని, తప్పు చేసినటువంటి వారిని ఎప్పుడైతే నువ్వు క్షమించి దగ్గర తీసుకుంటావో, నీ ఇంటికి ఆహ్వానిస్తావో, అప్పుడే అది నిజమైన క్రిస్మస్. స్వీకరించావంటే క్రీస్తు నీలో జన్మించినట్లే, క్షమించావంటే క్రీస్తు నీలో జన్మించినట్లే. కనుక ఇంకా కొంచెం ముందుకెళితే దేవుని బిడ్డలారా, మీకు అర్థం కావటం కోసం, అన్నలు తమ్ముడిని అమ్మేశారు. అన్నలు తమ్ముడేమో ఒక ఉన్నతమైన స్థాయికి లేవనెత్తబడ్డాడు. అప్పుడు వినండి జాగ్రత్తగా, ఒకసారి అన్నలే తమ్ముడి దగ్గరికి ఆహారం కోసం వచ్చారు. అన్నలని గుర్తించిన తమ్ముడు వాళ్ళని దగ్గర తీసుకొని, మీరు వెళ్ళి నా తండ్రిని కూడా తీసుకొని అన్నాను. ఎప్పుడైతే ఆ అన్న, ఆ తమ్ముళ్ళు, ఈ తండ్రి కలిశారో అప్పుడే ఆ ఇంట్లో నిజమైన యోసేపు అన్నలను క్షమించాడు. యోసేపు మరలా తండ్రి దగ్గరికి చేర్చుకున్నాడు. ఈ కుటుంబం అంతా కలిసి ఐక్యంగా ఉన్నారు. అన్నలు అసూయతో ఉంటే తమ్ముడు క్షమించాడు. అన్నయ్య ఆకలితో ఉంటే తమ్ముడు ఆకలి, తండ్రి రోగముతో ఉంటే కొడుకెళ్ళి పరామర్శించాడు. ఆ కుటుంబం అంతా ఐక్యంగా ఉంది. ఈ రోజున దేవుడు కోరుకునేదే, క్రిస్మస్ అంటే ఇంటి మీద స్టారు కాదు, క్రిస్మస్ అంటే ఇంటిలో క్రిబ్బు కాదు, క్రిస్మస్ అంటే ఇంటి వెనకాల క్రిస్మస్ ట్రీ కాదు, క్రిస్మస్ అంటే సెమీ క్రిస్మస్ సెలబ్రేషన్స్ కాదు. వీటన్నిటికంటే ముఖ్యంగా నువ్వు ఎవరికైతే ఇంతకాలం దూరంగా ఉన్నావో వారికి దగ్గర కావాలి. నువ్వు ఎప్పుడైతే దగ్గర అవుతావో ఆ భగవంతుడు అప్పుడు నిన్ను దీవిస్తాడు. కనుక దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, బాగా గుర్తుపెట్టుకోండి. మీకు 4 ఉదాహరణ చెప్పాను. మొదటిది భర్త భార్యని, భర్త ఎవరిక్కడ? యేసు. భార్య ఎవరు? తల్లి బిడ్డని స్వీకరించింది. తల్లి ఎవరిక్కడ? బిడ్డ ఎవరు? యేసు ప్రభువారు. తండ్రి కుమారుని స్వీకరించారు. తండ్రి ఎవరెక్కడ? తప్పిపోయిన కుమారుని. అన్నయ్య తమ్ముడు స్వీకరించారు. అన్న ఎవరిక్కడ? తప్పిపోయిన కుమారుని అన్న. తండ్రి కొడుకులు ఇద్దరు తప్పిపోయిన తమ్ముణ్ణి స్వీకరించారు. యోసేపు అన్నలని స్వీకరించారు, ఆకలి తీర్చారు. యోసేపు తండ్రి రోగముతో పరామర్శించారు. ఇవన్నీ ఎందుకు చెబుతున్నానంటే, క్రిస్మస్ అంటే గుడి నిండా లైటింగ్ వేసుకుంటాం, మంచిదే. స్టార్ కొడతాం, మంచిదే. క్రిబ్బు పెడతాం, మంచిదే. సెమీ క్రిస్మస్ చేస్తాం, మంచిదే. ఇంతకంటే దేవుడికి మహిమకరంగా ఉండాలంటే భర్తకు దూరంగా ఉంటున్న భార్య భర్త దగ్గరికి వెళ్ళాలా? భార్యకు దూరంగా ఉంటున్న భర్త భార్య దగ్గరికి, బిడ్డలకు దూరంగా ఉంటున్న తల్లి బిడ్డల దగ్గరికి, తల్లిదండ్రులకు దూరంగా ఉంటున్నటువంటి బిడ్డలు తల్లి దగ్గరికి వెళ్ళాలి. ఈరోజున అలా వెళ్ళేవాళ్ళే. తల్లి ఎక్కడో హాస్పిటల్లో మంచాన్ని పడి ఉంటే కొడుకులు తాగుతూ తిరుగుతున్నారు. ఇది క్రిస్మస్ మన ఇంట్లో కాదు. భార్య ఎక్కడో హాస్పిటల్ మూలుగుతుంటే భర్త ఇక్కడ తాగుతూ రోడ్ల మీద ఉన్నాడు. ఇది నిజమైన క్రిస్మస్ కాదు. ఇది మన మధ్యలో జరుగుతుంది. దేవుని బిడ్డలారా, ప్రభు ఏమన్నారు? ఏడ్చే వాళ్ళతో ఏడవండి, నవ్వే వాళ్ళతో. నీ భార్య అక్కడెక్కడో జబ్బుపడి మంచానుంటే, నీ భార్య ఎక్కడో అక్కడ రోగంతో ఉంటే, నువ్వు ఇక్కడ ఒక కొడుకుగా, ఒక భర్తగా, ఒక కూతురుగా నువ్వు ఎంజాయ్ చేస్తూ ఉంటే నీకు అది నిజమైన క్రిస్మస్సేనా? సాతాను చేతుల్లో బంధింపబడ్డామని తెలిసిన తర్వాత యేసు ప్రభు వారు నరుడిగా మన మధ్యకు వచ్చారు. ఎందుకు వచ్చారు? మనల్ని విడిపించడం కోసం వచ్చాడు. మరి ఈరోజు ఎక్కడ నిజమైన క్రిస్మస్? కొత్త బట్టలు కొనుక్కోవటమేనా? ఒక భోజనం వండుకొని తింటమేనా? ఏమో ఇందులో నాకు కనపడలా. మీకు ఒక సజీవమైన సాక్ష్యం చెబుతా వినండి. నాకు ఊరుంది. ఆ ఊరిలో తల్లి, కూతురు, కొడుకు, మనవడు, మనవరాళ్ళు అందరూ ఉన్నారు. అది బాగా స్థిరపడిన ఒక ధనిక కుటుంబం. ఇంకొక కుటుంబం ఉంది. ఆ కుటుంబంలో తల్లి, తండ్రి, 2 బిడ్డలు, చదువుకునే ఒక కూతురు. వినండి జాగ్రత్తగా. ఈ ధనవంతుల కుటుంబం ఏం జరిగిందంటే, ఆ పేద అమ్మాయితో మాట్లాడటం, ఫోన్లో కొద్దిగా ఏడిపించటం జరుగుతూ ఉంది.
ఈ విషయం అమ్మాయి తల్లికి తండ్రికి తెలిసింది. తెలిసిన తర్వాత ఆ అమ్మాయి తల్లిదండ్రులు వచ్చి ఈ అబ్బాయిని మందలించటం, ఈ అబ్బాయిని హెచ్చరించటం చేశారు. అయిపోయింది. అయితే ఒకసారి విచారణ గురువులు వారు ఇల్లు తిరిగి ప్రార్థన చేస్తున్నారు. సంఘంతో అన్నాడు, అమ్మా నాతో పాటు మీరు కూడా అందరి ఇళ్ళకి రావాలి. సరే స్వామి వస్తామన్నారు. విచారణ గురువు గమనిస్తున్నారు, వీళ్ళు వాళ్ళ ఇంటికి వెళ్తారా లేదా, వాళ్ళ వీళ్ళ ఇంటికి వస్తారా లేదా. అయితే ఆ పేదోళ్ళు ఏం చేశారంటే ఆ ధనికుల ఇళ్ళకి వెళ్ళారు, ప్రార్థన చేశారు, హ్యాపీ క్రిస్మస్ అని చెప్పారు. ఈ ధనవంతులు కూడా ఆ పేదోళ్ళ ఇంటికి వెళ్ళారు, హ్యాపీ క్రిస్మస్ చెప్పారు, ప్రార్థన చేశారు. ఆ విచారణ గురువు ఊరంతా తిరిగిన తర్వాత అన్నాడు, నిజమైన క్రిస్మస్, నిజమైన క్రీస్తు మీ ఇంట్లోనే పుట్టాడని చెప్పాడు. గట్టి చప్పట్లు కూడా దేవునిస్తుంది. ఎందుకు ఈ మాట చెప్పానంటే, పగలతో వాళ్ళు రగిలిపోలా, క్షమించుకున్నారు, పలకరించారు, శుభాకాంక్షలు తెలియచేసుకున్నారు. ప్రార్థన కూడా దేవుడు కోరుకునేది అదే. ఆ వాక్యము చదువుతుంటే నాకు అనిపించింది అదే. అనుమానముతో ఉన్నటువంటి భర్త భార్యని, ఈ రోజున అనుమానంతో భార్యను వదిలిపెట్టే భర్తలు మన మధ్యలో, అనుమానంతో ప్రతిరోజు కొట్టే భర్తలు మన మధ్యలో, అనుమానముతోటి కనీసం టార్చర్ పెట్టేవాళ్ళు మన మధ్యలో చాలామంది ఉన్నారు. ఆ స్త్రీ పడుకొని కళ్ళల్లో నీళ్లు ఖర్చుకుంటూ తల్లిదండ్రులు చెప్పుకోలేక, ఎవరు చెప్పుకోలేక బాధపడేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఆ ఏడిపించే భర్తవు నువ్వు కాకూడదు, ఆ ఏడిపించే భార్యవు నువ్వు కాకూడదు. యోసేపు ఏ విధంగా అయితే వెళ్ళి భార్యను స్వీకరించాడో, మీరు అనొచ్చు, ఫాదర్ గారు నా భర్త తప్పుతోడండి, నా భార్య చెడ్డదంటే ఆ చెడ్డవాళ్ళకి శిక్ష వేసే అధికారం నీకు లేదు. ఎవరు చేసిన పాపం వారు శిక్ష అనుభవించక తప్పదు. వస్తుంది ఆ రోజు. ఆ రోజు వరకు మనం ఏం చేయాలా? ఎదురు చూడాలి. కానీ అది జరగకుండా ఉండాలి అంటే, ఇదిగో యోసేపు ఏ విధంగా అయితే మరియమ్మను స్వీకరించాడో, నువ్వు కూడా వెళ్ళి నీ భార్యను స్వీకరించు, నువ్వు కూడా వెళ్ళి నీ భర్తను స్వీకరించు, నువ్వు కూడా వెళ్ళి నీ తల్లిని స్వీకరించు, నువ్వు కూడా వెళ్ళి నీ చెల్లిని స్వీకరించు, నువ్వు కూడా వెళ్ళి నీ అత్తను స్వీకరించు. ఇప్పుడు స్వీకరించం, ఏం అడ్డం వచ్చింది? ఈగ నిద్రపోనేది. అది దాన్ని నేను బలకచ్చేదేంది, దాని ఇంటికి నేను పోయేదేంది, అదంటేనే నాకు పడదు, దాన్ని చూస్తే నా కొళ్ళు దా 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 దా. ఈ తల్లిదండ్రులు ఈ భార్య భర్తలు కలిసి ఉండాలని వీళ్ళకుంటదే మధ్యలో, రే అది వచ్చినాక నీకు బాగా ఎక్కువైంది రో, ఏది వచ్చినాక, భార్య వచ్చినాక లెక్క కూడా చేయట్లేదు నువ్వు, అంతేలే మాయ. దేవుడేమన్నాడు? భార్యను అత్తుకోమన్నాడా, అమ్మ నాన్నను అత్తుకోమన్నాడా? మరి మీ బాధ ఏందో? తల్లిదండ్రిని గౌరవించండి, భార్యను ఏమై ఉండాలా? హత్తుకొని ఉండమని చెబితే ఈడ హత్తుకోవటం పోయింది, అమ్మను హత్తుకోవటం అయిపోయింది. అమ్మ సిట్ అంటే సిట్టు, స్టాండ్ అంటే నువ్వు ఆడదానివి, ఆడదానిలా ఉండ, నీ పెత్తనం ఏంది, బోడి పెత్తనం ఏంటి, నీ పని వంట పనే, నా వెనకాల నువ్వు రా. లేరా మన మధ్యలో ఇలా అంటాడు ప్రభు. అది నిజమైన క్రిస్మస్ కాదు. యోసేపు చక్కగా దేవుడి మాటలు విన్నాడు, దేవుడి మాటలు మనసులో భద్రపరుచుకున్నాడు. యోసేపు, మరియా నాకు దేవదూత చెప్పింది, మరియా రా, ఈనాటి నుండి నువ్వు నాకు భార్యవి. ఆ తర్వాత వాళ్ళ మధ్య గొడవలైనట్టు ఎక్కడ చూసామా? చూడలా. మరి కనుక ఈ క్రిస్మస్ పండుగ రోజున భార్యాభర్తల మధ్య గొడవలు ఉండకూడదు, అన్నదమ్ముల మధ్య, అక్క చెల్లెల మధ్య, ఎవరి మధ్య గొడవలు. అందుకనే సలిబుట్టి అందరూ పడుకున్నారు ఇవాళ. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఇది మొదటిది. అయితే ఎవరైతే క్రీస్తు ప్రభుని వారి హృదయంలోకి స్వీకరిస్తారో వారికి దేవుడు 7 ఆశీర్వాదాలు ఇస్తాడు. ఎన్ని? 7. నిజం చెబుతున్నా. యోసేపులాగా యోసేపు ఏ విధంగా అయితే మరియను స్వీకరించాడో అలాగే మీరు కూడా స్వీకరిస్తే, మరియ తల్లి ఏ విధంగా అయితే బాలయేసుని స్వీకరించారో అదేవిధంగా మీరు కూడా స్వీకరిస్తే, లేదంటే ఇంకా కొంచెం ముందుకెళ్తే తప్పిపోయిన కుమారుని
తండ్రి కొడుకులు ఏ విధంగా స్వీకరించారో మీరు అలా స్వీకరిస్తే, యోసేపు తండ్రిని అన్నను స్వీకరించినట్టుగా మీరు కూడా స్వీకరిస్తే భగవంతుడు మీ జీవితంలో 7 అద్భుత కార్యాలు చేస్తాడు. ఎన్ని? 7 అద్భుత కార్యాలు. మొదటి అద్భుత కార్యం ఏంటో తెలుసా? దేవుడు నీ పక్షాన మాట్లాడతాడు. దేవుడు నీ పక్షాన సంభాషణ చేస్తాడు. యెషయా గ్రంథం 62కి వెళ్దాం. 1వ వచనం చదువుదాం. చూడండి జాగ్రత్తగా, బైబిల్ ఉన్న వాళ్ళు చూడాలి. నేను సియోను పక్షమున. చూడండి ఎంత చక్కనైన మాట. సియోను అనగా ఎవరో తెలుసా? దేవుని నగరం, దేవుని పట్టణం. దేవుని పట్టణంలో ఉండేది ఎవరు? ఇజ్రాయేలు ప్రజలు. అంటే వాళ్ళు ఎవరి ప్రజలు? దేవుని. నా ప్రజల పక్షాన నేను మాట్లాడకుండా. నీ భర్త నిన్ను కొడుతుంటే, నీ భర్త నిన్ను ఏడిపిస్తుంటే దేవుడికి మొరపెట్టావా? తగ్గువాడావా? నీ హృదయముడు, అయ్యా నువ్వు చెప్పిన మాట విని నా భర్తను, నా భార్య స్వీకరించానయ్యా, నా స్నేహితుడిని స్వీకరించానయ్యా అని ఆయన ఇంకా నన్ను బాధ పెడుతున్నాడంటే దేవుడికి మొరపెట్టు. ఆయన అంటున్నాడు చూడండి, నేను సియోను పక్షమున మాట్లాడకుండా ఉండలేను, నేను యెరూషలేము పక్షమున సంభాషించి. యెరూషలేము అనగా దేవుని పట్టణము, సిబియోను అనగా దేవుని పట్టణం, అందులో ఉండే వాళ్ళందరూ దేవుని. ఓ ప్రజలారా, నీ పక్షాన నేను మాట్లాడతాను నా తండ్రితో. హెబ్రీలకు రాసిన లేఖ 7వ అధ్యాయం 24వ వచనం. దీవిన తీయమ్మ భాగ్యరాణి ఇటు 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 ఇటు. హెబ్రీలకు రాసిన లేఖ బాతి తీసావా? 7:24 చదవమ్మా. కానీ యేసు శాశ్వతమైన జీవి కనుక ఆయన సదా యాజకత్వము కలిగి ఉన్నాడు. ఆయన ప్రజల పక్షమున దేవునికి. ఎవరి పక్షాన? ప్రజల పక్షాన తండ్రి దేవుడికి మనము చేస్తాడు. ఎవడు? నీ రాకుమారుడు. ఎవరా రాకుమారుడు? యేసు ప్రభు. ఆయన సజీవమైన యాజకుడు కనుక. ఎందుకంటానంటే యేసు ప్రభు వారిని సొంత రక్షకుడిగా స్వీకరించినప్పుడు ఆయన నీ పక్షాన తండ్రికి మనవి చేస్తాడు. ఉదాహరణకి సిలువలో వేలాడుతూ తండ్రికి ఒక మొరపెట్టాడు. ఏంటి చెప్పండి అది? తండ్రి, వీరేమి చేస్తున్నారో వీరెరుగరయ్యా వీరిని. ఇటేమో పాపం చేసిన ప్రజలు, అటేమో తండ్రి దేవుడు, మధ్యలో యేసయ్య. అయ్యా వీళ్ళు ఏం చేస్తున్నారు, వీరెరుగరయ్యా వీరిని. ఆ పాపుల కోసం యేసయ్య తండ్రికి ప్రార్థన చేసినట్టుగా నువ్వు యేసు ప్రభుని స్వీకరిస్తే నీ పక్షాన ఆయన సంభాషించకుండా ఉండలేడు, నీ పక్షాన మాట్లాడకుండా. మనం అడగాల, అయ్యా ఆరోగ్యం బాగాలేదయ్యా, అయ్యా అప్పులున్నాయ్యా, శాంతి లేదయ్యా, సమాధానం లేదయ్యా, ఆనందం లేదయ్యా, కొద్దిగా మొరపెట్టుకో. అసలు ఏమని చెబుతున్నాడు తెలుసా? నేను మాట్లాడకుండా ఉండలేడట. అంటే తన బిడ్డలు బాధపడుతుంటే, తను నమ్మిన వారు బాధపడుతుంటే ఆయన ఊరుకొండడట. కనుక దేవుని బిడ్డలారా, మొదటి ఆశీర్వాదం, నీవు నీ ఇంట్లో క్రీస్తు ఉంటే, నీ గుండెల్లో క్రీస్తు ఉంటే, దేవుడు యేసు ప్రభు వారు నీ పక్షాన మాట్లాడతాడు. నీ పక్షాన తండ్రితో సంభాషిస్తాడు. నీకు ఏ ఆశీర్వాదం కావాలో, నిన్ను ఏ విధంగా లేవనెత్తాలో, నిన్ను ఏ విధంగా దీవించాలో సంభాషిస్తాడు. కావలసిన ఆశీర్వాదాలు నీకు. నీ పక్షాన దేవుడికి మొరపెట్టే వాళ్ళు ఉంటారో లేదో నాకైతే తెలియదు, కానీ భగవంతుడు యేసు ప్రభు వారు మాత్రం తప్పనిసరిగా నీ పక్షాన మొరపెడతాడు. వాగ్దానం చేస్తున్నాడు, అమ్మా నువ్వు నన్ను సొంత రక్షకుడిగా అంగీకరిస్తే నీ పక్షాన నేను మాట్లాడతా, నీ పక్షాన నా తండ్రితో సంభాషణ చేస్తా. వాడు బాధపడుతున్నారు, నిన్ను నమ్ముకున్నారు, నీ మీద ఆధారపడ్డారు, వాళ్ళని ఏడిపిస్తావా, వాళ్ళని బాధ పెడతావా, సంసారాన్ని నాశనం చేస్తావా అని మన తరపున తండ్రికి మనవి చేస్తాడట. ఆయన మనవి చేయాలంటే మనం సొంత రక్షకుడిగా ప్రార్థన చేస్తే కాదండి, గుడికొస్తే కాదండి. యేసయ్యా నా వాడివయ్యా నువ్వు అననాలట. ఏవాడు? నా వాడు, నా కొడుకు, నా భర్త, నా భార్య, నా బిడ్డలు, నా తండ్రి. ఓకేనా? ఇంకొంచెం లోతుకెళ్తే నా ఆస్తి అంటారు. కానీ నా దేవుడు అని అన్నావు ఎప్పుడైనా? యేసయ్యా అంటావు.
నా దేవుడు, నా యేసయ్య అంటే అంత అంత అవినాభావ సంబంధం ఉందా? లేదు. కానీ ప్రభు అంటున్నాడు, నువ్వు నన్ను స్వీకరిస్తే నీ పక్షాన నేను మాట్లాడతా. నీ పక్షాన యుద్ధం చేస్తాడు, నీ పక్షాన పోరాడతాడు, నిన్ను గెలిపిస్తాడు, నీ కన్నీరు తుడుస్తాడు, నీ అవమానం తీసేస్తాడు, నీ దుఃఖపు తెరను తీసేస్తాడు, అన్నీ తీసేస్తాడు. నీకు ప్రశాంతంగా ఉంటుంది. ప్రైజ్ ద లార్డ్. ఇది ఎన్నో ఆశీర్వాదం. మొదటి ఆశీర్వాదం. మరియమ్మ తీయమ్మ యెషయా గ్రంథం 62వ అధ్యాయము 1వ వచనం. నేను సియోను పక్షమున మాట్లాడకుండా ఉండచాలను, నేను యెరూషలేము పక్షమున సంభాషించి తీరెదను. ఆ నగరము విజయము వేకువ వెలుగువలే. రెండవది ఏంటో తెలుసా? మనకు దేవుడు విజయం ఇస్తాడు, వెలుగు కాదు. ఎవరికి విజయము? గెలిచిన వాడెప్పుడు వెలుగులోనే ఉంటాడు, ఓడిన వాడెప్పుడు నిన్ను గెలిపిస్తా, వెలుగులో నిలబెడతా. అర్థమైందా? ఉదాహరణకి దేవుని బిడ్డల 2 ఉదాహరణ చెప్తున్నామేనండి. అటుపక్కేమో గొలియాతు, ఇటుపక్కేమో ఈయనేమో 3 అడుగులు, ఆయనేమో 9 అడుగులు. ఎవరు? శత్రువు చూస్తే బలంగా ఉన్నాడు, దేవుని బిడ్డలు చూస్తే అన్నలు ఎవరు కూడా గొలియాతును ఓడించలేక, ఇప్పటి వరకు నువ్వు సాతాను ఓడించలేకపోయావేమో. భర్తలో ఉన్న సాతాన్ని, ఇంట్లో ఉన్న సాతాన్ని, నీ ఒంట్లో ఉన్న సాతాను ఓడించలేకపోయావేమో. ప్రభు అంటున్నాడు, నన్ను నీ ఇంటిలోకి ఆహ్వానిస్తే, నన్ను నీ హృదయంలోకి స్వీకరిస్తే, ఆ సాతాను గాని ఓడించి నేను గెలిపించే వ్యక్తిని. ఒక విషయం చెప్పాలంటే, మనకు ఆల్రెడీ విజయం ఇచ్చాడు భగవంతుడు. ఇప్పుడు దావీదు ఓడిపోయాడా? గొలియాతు ఓడిపోయాడా? దావీదు పక్షాన ఉందెవరు? నీ పక్షాన దేవుడు ఉండి శత్రువుని నాశనం చెయ్యాలంటే నాలోనికి నువ్వు రా యేసయ్యా. యెరికో పట్టణము చుట్టూరా ఏమున్నాయి? గోడలున్నాయి. అటు వారు ఇటు రాలేరు, ఇటు వారు అటు పోలేరు. మరి ఇశ్రాయేలు ప్రజలు లోపలికి వెళ్ళాలంటే గోడలన్నీ కూలిపోవాలా. అప్పుడు దేవుడు ఏమన్నారు తెలుసా? నేను మీ పక్షానంట బూరలు తీసుకొని దేవుని స్తుతించు తిరిగారు. చుట్టూరు తిరిగారు, యెరికో పట్టణం చుట్టూరు తిరిగారు, గోడలు చుట్టూరు తిరిగారు. మందసము మోసుకుంటూ మోసుకుంటూ మందసాన్ని. నేనేమంటాను తెలుసా? అసలుకి ఈ మరియమ్మ గారి స్వరూపం కన్నా కూడా ఒక మందసం పెట్టుకొని, దివిసప్రసాద్ ప్రభుని పెట్టుకొని చక్కగా దేవుడు పాటలు పెట్టుకుంటే యెరికో గోడలు నాశనం చేసినట్టుగా దేవుడు మన గ్రామంలో ఉన్న సాతాను గాడిని నాశనం చేస్తాడు. దివ్య మందస్సము యాజకులు మోస్తా ఉన్నారు. ఏం మోస్తున్నారు? ఏంటిది? మందస్సాన్ని మోస్తున్నారు. ముందు ప్రజలు ఏం ఊతున్నారు? బూరలు ఊతున్నారు. వెనకాల ప్రభు ముందు బూరలు ఊతున్నారు. 7 రోజులు అలా తిరిగారండి. 7వ రోజున ఈ బూరల శబ్దానికి గోడలు కూలిపోయాయి. ప్రైజ్ ద లార్డ్. చూడండి దేవుని బిడ్డలారా, దేవుడు నీలో ఉంటే, దేవుడు నీ పక్షాన ఉంటే, దేవుడు నీ ఇంట్లో ఉంటే, సాతానుగాడు ఎంత బలవంతుడైనా వాడు నాశనం అవుతాడు. నీ వెనకాల రాజకీయ శక్తి ఉండొచ్చు, నీ వెనకాల ధనశక్తి ఉండొచ్చు, నువ్వు బలహీనుడివి కావచ్చు. ఆ వ్యక్తిని నువ్వు నాశనం చేయాలంటే, ఆ వ్యక్తిని ఓడించాలంటే నీ శక్తి నీకు చాలదు. అప్పుడు ఎవరి శక్తి కావాలా? మన శక్తి కంటే సాతానుగాడి శక్తి బలమైనది. కానీ సాతానుగాడి శక్తి కంటే దైవశక్తి ఇంకా, దైవశక్తికి మించిన శక్తి మరేది లేదు. వినండి, మరి ఆ దైవశక్తి ముందు సాతానుగాడు, ఈ సాతానుగాడి ఏషాలన్నీ ఎవరి ముందు? మన ముందే, దేవుడు ముందు కాదు. ఎందుకంటే దైవశక్తి ముందు సాతానుగాడు దేనికి పనికిరాడు. నువ్వు సాతానుని ఓడించలేకపోతున్నావు, నీ బలహీనతను గెలవలేకపోతున్నావు, నీ శక్తి నీకు సరిపోటలా, నీ జ్ఞానం నీకు సరిపోటలా, నీ బలగం నీకు సరిపోనప్పుడు ఎవరిని చేయాలా? దేవుణ్ణి అడగాలి. నా పక్షాన నువ్వు వేద్యమాడతాడు, నీ పక్షాన.
ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అందుకే ప్రభు నిన్ను గెలిపించి నిన్ను ఒక వెలుగు స్తంభంగా నిలబెడతాడట. అందుకే కొరింథీయులకు రాసిన మొదటి లేఖలో 15వ అధ్యాయంలో చూడండి 57వ వచనం చూడండి. 57 కుమారి కానీ మన ప్రభువగు యేసుక్రీస్తు మనకు చాలమ్మా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మనకేం వచ్చింది? యేసయ్య మనం గెలిపించాడా, ఓడించాడా? మనం గెలిచిన బిడ్డమా, ఓడిన బిడ్డలమా? అందుకే బైబిల్ గ్రంథంలో ఉంటుంది కదా, ఎవరు తలదించుకుంటారు, ఎవరు తలదించుకోరు. ఆదికాండానికి వెళదాం, 4వ అధ్యాయానికి వెళదామా? 7వ వచనం చూడండి. మౌనిక చదువు అమ్మా, మౌనిక చదువు. మంచి పనులు చేసినచో తల ఎత్తుకొని తిరగగలవు, చెడు పని చేసినచో పాపం వచ్చి వాకిట పొంచి ఉండి నిన్ను చాలమ్మా. దేవుడు మంచి పని చేశాడు, మనల్ని గెలిపించాడు, తల ఎత్తుకునేలాగా చేశాడు. పాపం చేసిన వాడు ఏం చేస్తాడు? తలదించుకున్నాడు. వాడు మొహం చూపించలేడు, చల్లదంటాం కదా. వాడు మొహం జలక మొహం ఏం చేస్తున్నాడు? సాటేస్తున్నాడు. దొంగోడు మొహం నలుపు అంటారు కదా, అది. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ప్రభు మనల్ని గెలిపించాడు. మనం ఎప్పుడు కూడా ఎట్లా ఉండాలా? తల ఎత్తుకునే ఉండాలా. మనం ఓడిపోకూడదు ఎవరి ముందు. అసలు పాపాత్ముడు ముందు తల దించొచ్చా, దించకూడదా? నువ్వు దించావంటే దేవుణ్ణి అవమానపరిచినట్టే. నీ ముందు ఒక పాపాత్ముడు ఉన్నాడు, నీ ముందు ఒక పనికిమాలినోడు ఉన్నాడు, నీ ముందు ఒక చెడ్డవాడు ఉన్నాడు. వాడు ముందు నువ్వు తలదించేదేంటి? పాపములో ఉన్న నిన్ను యేసయ్య ఆల్రెడీ ఏం చేశాడు? గెలిపించాడు. నీ నాయకుడు క్రీస్తు ప్రభు, నిన్ను గెలిపించింది క్రీస్తు ప్రభు. దేవుని ముందు దుష్టశక్తి దేనికి? ఎందుకు తలదించుకోవాలి? అందుకే దేవుని బిడ్డలారా, ప్రభు అంటున్నారు, నేను నీ హృదయంలో ఉంటే నీకు నేను విజయం ఇస్తా. ఆ విజయము పొందిన మనం ఎలా ఉంటామట? వెలుగు స్తంభాలాగా. అందుకే లోకమునకు వెలుగై మీరు, మత్తయి శుభవార్త 6వ అధ్యాయము 6వ ఎవరు? మత్తయి శుభవార్త 6వ అధ్యాయానికి వెళ్దామా? చదవండి. 5వ అధ్యాయం 8 ఆగుదొకదు 14వ వచనం. మీరు ఏమై ఉన్నారట? ఎలా ఉన్నారు? గెలిచిన వాడు లోకానికి వెలుగా, ఓడిన వాడు లోకానికి వెలుగా. యేసయ్య మనల్ని గెలిపించాడా, ఓడించాడా? మనల్ని గెలిపించినప్పుడు లోకానికి మనం ఎలా ఉండాలా? యేసయ్య ఏమన్నాడు తెలుసా? మీకు విజయమునిచ్చి ఉదయమున ఉదయించే సూర్యకిరణాల వెలుగువలే నేను మిమ్మల్ని నిలబెడతా అన్నాడు. ఈ రోజున మనం లోకానికి వెలుగు బిడ్డలుగా ఉండాలే కానీ చీకటి బిడ్డలాగా. ఈ రోజున నీ భర్తకైనా, నీ భార్యకైనా, నీ బిడ్డలకైనా ఏం పంచాలా? వెలుగు పంచాలా, చీకటి పంచాలా? వెలుగు పంచటం అంటే మంచి పనులు. మళ్ళా చెబుతున్నా వినండి తల్లిదండ్రులారా, మంచి మాట చెబుతున్నా. పాలు దాగే పిల్లల దగ్గర నుండి 10వ తరగతి పిల్లల వరకు తల్లిదండ్రులు చేసే ప్రతిదీ కూడా వాళ్ళు గమనిస్తూనే ఉంటారు. గమనించటం మాత్రమే కాదు, నేర్చుకుంటారు. ఒక పిల్లగాడు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళి సరదాగా రోడ్డు మీద అంటున్నాడు, ఎవడరా నీకు సిగరెట్ తాగటం నేర్పటం? మా నాన్న ఇంట్లో తింటాం తాగుతున్నాడు, నేను అది. ఇంకొకడు అంటాడు, ఈడు సిగరెట్ తాగటం ఈడు నీటిని నలుపుతున్నాడు. ఏంద్రా చెయ్యి నలుపుతున్నావంటే, మా నాన్న చెయ్యి నలిపి బొగ్గన పెట్టుకుంటాడండి అన్నాడు. ఇది ఎవడు నేర్పాడు అంటే, మా నాన్న ఇంట్లో చూసి నేర్చుకుంటున్నాను అన్నాడు. ఇంకొకటి లేచిన కాడి నుంచి ఫోన్ చూస్తూ ఉంటాడు. ఏంద్రా ఈ ఫోన్ ఎక్కడుందరా అంటే, మా నాన్న నేర్పాడు. నీ బిడ్డలు వెలుగు బిడ్డలుగా ఉండాలంటే ఇలాంటి పనికిమాలిన పనులు. నేను అందుకే ఏం చెప్పా, భార్యాభర్తల మధ్య గొడవలుంటే ఎట్లా చూసుకోవాలా? 4 గోడల మధ్యే
బయటికి ఎలా రావాలి? ఏ నాన్న ఏం కావాలమ్మా? పిల్లకంటే అన్నం పెట్టమ్మా. అర్థమైందే ఎందుకు చెప్పాను? ఎందుకు ఈ మాట చెబుతున్నా అంటే, మనం ఏ బిడ్డలమి? వెలుగు బిడ్డలం. వెలుగు బిడ్డలుగా నీ కూతురికి నీ కొడుకు ఏం పంచాలా? వెలుగుని ఎలా పంచుతావు? మంచిని నేర్పి పంచాలి. అది ప్రభు అంటున్నారు. రెండవ ఆశీర్వాదం, నీవు నన్ను స్వీకరిస్తే నేను మీకు విజయమునిస్తా. ఏంటిది? విజయం. ఎవరైతే విజయమును పొందుకుంటారో వాళ్ళు ఆ ఇంటికి ఎలా ఉంటారట? అమ్మా పద్మమ్మ ఎలా ఉంటారట? తెలియదు, నువ్వు 7 చోట్ల నాకు అర్థమైంది. సో వెలుగులాగా ఉంటారట. నేను ఒకే మాట అంటున్నా, నీ ఇంటికి వెలుగుగా ఉండు చాలు, నీ బిడ్డకి వెలుగుగా ఉండు చాలు, నీ తల్లికి వెలుగుగా ఉండు చాలు, నీ ఇంటికి వెలుగుంటే చాలు. ఎందుకంటే ఆ ఇంట్లో ఉన్న వెలుగు ఎవరు చూస్తారు? పిల్లలు చూస్తారు. ప్రభు అన్నారు, నేను నీ హృదయములో ఉంటే నేను నీకు విజయమునిస్తా. నువ్వు విజయమును పొందుకుంటే ఆ ఇంటికి వెలుగు నువ్వు. అందుక మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. సాక్షిభూతమైన జీవితమే లోకానికి వెలుగుగా ఉండటం. ఇది రెండవ ఆశీర్వాదం. మూడవ ఆశీర్వాదం చదువు మరియమ్మా, 2వ వచనం, యెషయా గ్రంథం 62:2. నాకు జ్యోతి తీసావా? చదువు. చూడండి, యెరూషలేము జాతులు నీ విజయాన్ని గాంచును. రాజులెల్లరూ నీ వైభవాన్ని చూస్తారు. సో ఇక్కడ అర్థం ఏంటి తెలుసా? నీ కళ్ళెదురుగానే నీ శత్రువు నాశనాన్ని చూస్తా. రాజులు నీ వైభవాన్ని చూస్తారు, రాజులు నీ గొప్పతనాన్ని చూస్తారు, శత్రువులు నీ గొప్పతనాన్ని చూస్తారు. ఇప్పుడు ఎలా ఉంటుందంటే, మీకు ఇంకా అర్థం కావాలంటే, నువ్వు చక్కగా ఎక్కడికి వస్తున్నావు? ప్రార్థనకు వస్తున్నావు. నిన్ను ఎగతాళి వాళ్ళెవరు? నీ శత్రువులు. అయితే ఎంత ప్రార్థన చేసుకున్న నీకు దేవుడు లేవనెత్తాలంటే నువ్వు నమ్మకంగానే, నువ్వు వైభవోపేతంగా ఆశీర్వదింపబడిన తరువాత, ఎట్లాగా? వైభవోపేతంగా ఆశీర్వదింపబడిన తర్వాత నీ శత్రువులు, అబ్బా ఇతను చూడు దేవుడు ఎంత గొప్పగా ఆశీర్వదించాడు. ఓ చిన్న సాక్ష్యం చెప్తా. ఒకానొక ఊర్లో ఒక సేవకుడు ఉన్నాడు. ఈ సేవకుడు ఎలా మాట్లాడతాడంటే, ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడతాడు. ఎదుటి వాళ్ళు ఏమనుకున్నా పర్వాలేదు, అటు సేవకులు కానీ ఇటు సంఘం కానీ ఉన్నది ఉన్నట్టుగా బల్లగుద్దినట్టుగా చెబుతాడు. ఇది నచ్చని వాళ్ళు ఏం చేశారంటే, ఇతని గురించి చెడుగా కామెంట్ చేయటం, శత్రువులైపోయారు. ఎక్కడ పట్టినా శత్రువులైపోయారు. ప్రతి ఒక్కరూ చూస్తూ నవ్వటం, చూడటం, నవ్వటం. అయితే కొన్ని సంవత్సరాలు గడిచాయి. ఒక 3 సంవత్సరాలు గడిచిన తర్వాత ఎవరైతే ఆ సేవకుడిని చూసి నవ్వారో వాళ్ళు షేక్ హ్యాండ్ ఇచ్చి, నువ్వు పరిచర్య బాగా చేస్తున్నావన్నారు. ఆ హెచ్చింపు ఇచ్చింది ఎవరో? భగవంతుడిచ్చాడు. నీ శత్రువులు నీ ఎదుగుదల చూస్తారు, నీ శత్రువులు నీ గొప్పతనాన్ని చూస్తారు. అయితే దేవుడిచ్చిందే కానీ మరెవరు? అందుకే చూడు, మరలా చదవమ్మా. యెరూషలేము జాతులు ఏం చేస్తారట? విజయం. గుర్తుపెట్టుకోండి, గెలుపు ఒకేసారి రాదు, ఎప్పుడు గెలుపు రాదు. ఆటలోకి వెళ్ళగానే గెలుస్తావా? ఆటగాడు చూడండి ఎంత ప్రాక్టీస్ చేస్తాడు అనుకున్నాడు. రేత్రి పగలు కష్టపడతారు, ఫుడ్ డైట్ తీసుకుంటాడు, ఎంతో వ్యాయామం చేస్తే కానీ గెలుపు అనేది రాదు. ప్రభు అంటున్నాడు, నిన్ను చూసి నవ్వులు వాళ్ళు, నిన్ను చూసి ఎగతాళి చేసిన వాళ్ళు, నీ పరువు తీసిన వాళ్ళు ఎదుట నీ తల ఎత్తుకునేలాగా చేస్తాడట. మళ్ళా చదవమ్మా. యెరూషలేము జాతులు అనగా ఇక్కడ ఎవరంటే శత్రువులు, రాజులు అనగా బాబిలోనియా దేశపు రాజులు. వీళ్ళు మీకు ఉదాహరణ చెప్తాం, మీకు అర్థం కావటం కోసం చెబుతా వినండి. ఇశ్రాయేలు ప్రజలు ఎక్కడున్నారు? ఐగుప్తు దేశంలో ఉన్నారు. మోషే వీళ్ళందరూ తీసుకొని వస్తున్నారు. వీళ్ళు వస్తుంటే వెనకాల తరుముకుంటూ వస్తున్నారు. ఎవరు? ఐగుప్తులు తరుముకుంటూ వస్తున్నారు.
వెనక్కి చూడగానే అయ్యా చచ్చిపోయేటట్టున్నామయ్యా, వాళ్ళు వస్తున్నారంటే దేవుని బిడ్డలు ఇశ్రాయేలు ప్రజలు చూస్తూ ఉండగానే వీళ్ళకేమో వెలుగు, వాళ్ళకేమో చీకటి. ఓకే, వీళ్ళేమో ఆరిన నేలలో నడుస్తున్నారు, వాళ్ళేమో నీళ్ళల్లో, వీళ్ళేమో జీవం కలిగి ఉంటే వాళ్ళేమో ప్రాణములు. దేవుడు ఎవరిని నిలబెట్టాడు? దేవుని ప్రజలు నిలబెట్టాడు. వాళ్ళు చూస్తున్నారు, ఓయో మాకు చీకటి ఉంది, వాళ్ళకి వెలుగుంది. కళ్ళెదురుగా శత్రువు చూస్తున్నాడు. దేవుని బిడ్డలు గెలవటం, దేవుని బిడ్డలు గెలవటం. మాకేమో నీళ్ళు వస్తున్నాయి, వాళ్ళేమో ఆరిన నేల మీద నడుస్తారు. మేమేమో ప్రాణాలు కోల్పోతుంటాం, వాళ్ళే సుఖంగా బ్రతుకుతున్నారు. దేవుని బిడ్డలు చూస్తున్నారు ఎవరి నాశనాన్ని? శత్రువుల నాశనాన్ని. అప్పటి వరకు మన ఓపిక, ఎంత ఓపిక పట్టారు తెలుసా? దగ్గర దగ్గర 40 సంవత్సరాలు ఓపిక పట్టారు. ఐగుప్తు దేశంలో ఎన్ని కష్టాలు పడ్డారు ఎవరు? దేవుని బిడ్డలు బాధలు పడ్డారు. సమయం వచ్చింది, దేవుడు చెప్పినట్టుగా నడిచాడు. ఈ దేవుని బిడ్డలు చూస్తూ ఉండగానే కళ్ళెదురుగానే వీళ్ళు ఏమవుతున్నారు? నాశనం అయిపోయారు. నీళ్ళల్లో మునిగిపోయారు. రథాలు, గుర్రాలు, రాజులు, రౌతులు అందరూ మునిగిపోయారు. అప్పుడు అయ్యో మా భగవంతుడు మమ్మల్ని హెచ్చించాడు అన్నారు. నువ్వు నమ్ముకున్న దేవుడు ఒకరోజు నిన్ను హెచ్చిస్తాడు. అప్పటి వరకు నీ గుండె నిండా యేసయ్య ఉండాలా. ఒకరోజు ప్రార్థన చేసి రెండో రోజు ఆశీర్వాదం రమ్మంటే అమ్మా అని రాయాలంటే ఏం నేర్చుకోవాలా? నేర్చుకోవాలి. తర్వాత గుణింతాలు మాకు దీర్ఘం వస్తే అయిపోయిన తర్వాత ఒత్తులు మా ఒత్తు కావత్తు కీవత్తు. ఇన్ని నేర్చుకున్నాక వాడు ఏమని రాస్తాడు? ఒకేసారి ఈరోజు గుడికి వచ్చా రేపు నాకు విజయం రమ్మంటే రాదు. మూడవ ఆశీర్వాదం, నువ్వు చూస్తూ ఉండగానే నీ చుట్టూరు ఉన్న జనుల్ని నువ్వు చూస్తూ ఉండగానే రాజులను నాశనం చేసి వాళ్ళకు ఒక కొత్త పేరు పెడతాడట. ఏమని పేరు తెలుసా? ఇదిగో సియోను పట్టణం, ఇదిగో యెరూషలేము పట్టణం, ఇదిగో నూతన యెరూషలేము, ఇదిగో దేవుని బిడ్డలు. ప్రైజ్ ది లార్డ్. ఎన్నో ఆశీర్వాదాలు. నువ్వు చూస్తుండగానే ఎవరు నాశనం చేస్తాడు? ఎన్ని అయిపోయినాయి? 4వది చదువమ్మా. ఎట్టా ఉంటావట? తేజోవంతమైన కిరీటముగాను దేవుని చేతిలో. కిరీటం అనగా మకుటం అంటే అర్థమైంది. కిరీటం అంటే మకుటం అంటే రెండు ఒకటే కదా. దేవుడి చేతిలో రాజా, కిరీటం అవుతావట. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అందుకే ప్రభు ఏమంటారు తెలుసా? దర్శన గ్రంథం 2:10 నాకు ఇష్టమైన వాక్యం ఇది. దర్శన గ్రంథం 2:10 నాకు ఇష్టమైన మాట ఇది. నీకు కలగబోయే కుమారి, చదవ్వా, ఎట్టి శ్రమలను గూర్చి భయపడకము, ఆలకించండి. సైతాను మిమ్మల్ని శోధిస్తుంది. మీ బాధలు, చదవమ్మా, ఏ కిరీటం ఇస్తాడట? యేసు ప్రభుని నీ హృదయంలో స్వీకరిస్తే దేవుడి చేతిలో ఒక రాజ కిరీటం, రాజమకుటం, రాజ కిరీటంగా ఉంటామంట. నువ్వు ఎట్టగా? కాళ్ళ కింద చెప్పుల్లా కాదట. ఎలాగా? కాళ్ళ కింద చెప్పులా ఉన్న నిన్ను రాజ కిరీటంలాగా చేస్తాడు. కాళ్ళ కింద చెప్పు అంటే అనగారి వేయటం, కాళ్ళ కింద చెప్పు అంటే త్రోసేయటం, కాళ్ళ కింద చెప్పులు అంటే అంటరానోళ్ళు అంటాం, కాళ్ళ కింద చెప్పులు పేదలోని చులకనగా మాట్లాడటం. పేదోదానే కావచ్చు, చులకనగా కావచ్చు, అంటరాడుతనం నీకు ఉండొచ్చు, ఎన్ని నీకుండా యేసు ప్రభు నువ్వు స్వీకరిస్తే ఏమైతా? మీకు అర్థం కావాలంటే చెబుతావేనండి. ధర్మశాస్త్ర బోధకులు, పరిశీలి పెద్దలు ఏమన్నా తెలుసా? చదువురానోళ్ళు ఇంత గొప్పగా దేవుని వాక్యం ఎట్లాగా అన్నారా లేదా? దేవుడి చేతులు ఏమయ్యారు వాళ్ళు? రాజా. వాళ్ళు చెబితేనే మనకు రక్షణ వచ్చింది. దేవుడు అంతగా నిన్ను హెచ్చిస్తాడు. ఈ చదువురానోళ్ళు రా, చేపలు పట్టేవాళ్ళు నిన్నదాకా చేపల వలలో సరి చేసుకునేవాళ్ళు వీళ్ళేంటి ఇట్లాగా మాట్లాడుతున్నారంటే ఆ హెచ్చింపు ఎవరిచ్చింది? భగవంతుడిచ్చింది. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. మరి నీకు దేవుని చేత హెచ్చింపు కావాలంటే దేవుని చేతిలో రాజ మకుటం,
రాజ కిరీటం కావాలంటే దేవుని బిడ్డలారా, అంటే దేవుని చేత ఒక అమూల్యమైన వస్తువు నువ్వు కావాలంటే, అమూల్యమైన వ్యక్తివి నువ్వు కావాలంటే నీ హృదయంలో ఎవరు ఉండాలా? మీరేమ్మా వెళ్ళి జూపల్లి మరియమ్మను పిలుస్తురాపో. నేను బానయ్యా, వాళ్ళ ఇంటికి నేను బాను. ఎందుకు? కుక్క ఉందానా? ఎందుకు? వంటి నా పడతలే, మొన్న నిమ్మకాయలకు వచ్చి అక్కడ మా ఇద్దరు తగ్గిపోయి అని అన్నాం అనుకో, కిరీటం కాదు ముళ్ళ కిరీటం పెడతాడు. ఏ కిరీటం? సో రాజమకుటం. సో తర్వాత 4 ఆశీర్వాదం చదువుకుందాం, ఇంక ముగించుకుందాం. 5 చదవమ్మా. ఎవరు? నిన్నిక పరిత్యక్తి అని పిలవరు. యెషయా గ్రంథం 62లో చదవండి. పరిత్యక్తి అని పిలవరు, నీ భూమినిక విడువబడిన భార్య అని పిలవరు, నీవు దేవునికి. చాలమ్మా, అర్థమైంది ఇక్కడ. నువ్వు అనాథవై అని ఎవరు అనరు అక్కడ. అదే పరిత్యజించటం అంటే వదిలి అనాథ. నువ్వు విడవబడిన దానివని ఎవరు నిన్ను, నువ్వు అనాథమని ఎవరు నిన్ను. అందుకే భగవంతుడు నేను మేము అనాథలుగా విడవనే. తల్లి మరిచిన తండ్రి మరిచిన నేను నిన్ను మాత్రం మరువ. నీ పేరును నా చేతిలో నువ్వు అపురూపమైన ముదిమి వచ్చు వరకు ఎత్తుకొని తల వెంట్రుకలు నడిసే వరకు నేను నిన్ను భరిస్తా, చంక పెట్టుకొని మోస్తా. నువ్వు అనాథవి కాదు, నువ్వు విడవబడిన వ్యక్తివి కాదు, నువ్వు పనికిరాని దానివి కాదు. ప్రభు అంటున్నాడు విడవబడిన దానివి కాదు. అంతే. ఎందుకు విడవబడేదానికి కాదు? గుర్తుపెట్టుకోండి, నరుడు అవసరానికి వాడుకొని వదిలేస్తాడు, కానీ భగవంతుడు నువ్వు విడిచిన ఆయన, నువ్వు మరిచిన ఆయన, నువ్వు మాట్లాడకపోయినా ఆయన మాట్లాడతాడు. అందుకే ప్రభువును నువ్వు స్వీకరిస్తే నువ్వు అనాథివి కాదు, నువ్వు ఒంటరి కాదు, నువ్వు విడవబడలేదు అనటానికి అవకాశం. నువ్వు ఒంటరివి కూడా. ఒంటరిగా పడుకున్నాడండి కేరీతు వాగు ఒడ్డున. ఎవరు? ఏలియా. లే అన్నో కాకులు పంపి మళ్ళా కొంత దూరం వెళ్ళాడు, ఒంటరిగా వెళ్ళాడండి, రేగి చెట్టు కింద పడుకున్నాడండి. ఎవరో? ఏలియా. లే, దేవదూతలు వచ్చి అన్నావు నువ్వు ఒంటరివి కాదు. మనం ఎప్పుడు ఒంటరి అని ఫీల్ అవ్వకూడదు. ఎందుకంటే మన దేవుడు ఎప్పుడు మనకి ఎలా ఉంటాడట? మన పుణ్యము మనకు ముందు నడిచిద్ది, ఆయన సన్నిధి మనకి. మనం ఎప్పుడు ఒంటరివి. మన హృదయంలో ఎవరుంటారు? ఎప్పుడు ఇవన్నీ అనుకుంటావా? ఏమనుకో, మనం భయం ఎత్తే ఎవరికి వాళ్ళకి నా బాధ వేస్తుందని ఆయన అంట. గుండెలో యేసయ్య ఉన్నాడు. క్రిస్మస్ పండక్కి నువ్వు క్రీస్తు ప్రభుని స్వీకరిస్తే ఆయన ఇచ్చే ఆశీర్వాదం ఏంటో తెలుసా? నిన్ను ఆనందదాయిని అని మీకు పోయిన ఆదివారమే చెప్పా. ఆ తల్లి గర్భమందున్న బిడ్డ ఆనందంతో ఎవరో ఎలిజబెతమ్మ గర్భమందలి ఆనందభరితులైపోయారు. లేదా ప్రభుని స్వీకరిస్తే నీకు ఆనందం. వెండి బంగారం ఇచ్చి తిని వచ్చిన ఆనందం అది, వజ్రవైడూర్యాలు ఇచ్చిన ఆనందం, భగవంతుడు ఇచ్చినటువంటి ఆనందం అది. ఆనందం మనం దేవుణ్ణిలో ఎత్తుక్కోవాలి. ఆనందమైన ఆనందదాయిని అని పిలుస్తారు. తర్వాత చదవమ్మా. వరుడు కన్యను పరిణయమాడినట్లే ఏం చేస్తాడట? ఏం పట్టుకుంటాడట? చేయి పట్టుకుంటాడు. ఎవరు చేయి పట్టుకునేది? నీ గుండెల్లో ఉన్న వరుడు. ఎవరా వరుడు? యేసయ్య. ఆ వరుడు నీ చేయి పట్టుకుంటాడట. దేవుని స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్. వరుడు చేయి పట్టుకోవటం నేను చెప్పిన, వరుడు చెయ్యి పట్టుకుంటే ఆ ఊరు రక్షింపబడుతుంది, ఆ ఇల్లు కూడా. యాకోబాయి దగ్గరికి వెళ్దాం. సమరీ స్త్రీ దగ్గరికి వరుడు వెళ్ళాడు. ఎవరి వరుడు? యేసయ్య. అమ్మా దాహం వేస్తుంది, నీళ్ళు ఇయ్యమ్మా. అయ్యో నువ్వేమో యూదుడివి, మేమేమో
నిజంగా అడిగింది ఆయన, నీళ్ళ ఆత్మనా? నేనిచ్చే జలమును తాగితే నువ్వు ఎన్నడూ దప్పిక, నేను బాయికాడికి రాకుండా. సరే, నేను నీకు నీళ్ళు ఇస్తా కానీ నీ భర్తలు ఎంతమందో లేరయ్యా. నాకు భర్తలు సత్యం చెప్పింది. అంటే సత్యం ఎప్పుడు చెప్పింది? జీవజలము తాగితేనే ఏమొస్తాయి? సత్యం వస్తుంది, నిజాలు వస్తాయి. అవునమ్మా, నువ్వు నిజమే చెప్పావు. జీవజలం తాగింది ఆవిడే. మన నోటి వెంట సత్యం రావాలంటే జీవజలం తాగాల. సత్యం చెప్పింది, పరిగెత్తుకుంటూ వెళ్ళింది. ఎక్కడికి? ఊళ్ళోకి వెళ్ళి ఒక ఆయన ఉన్నాడు, ఆయన యేసయ్య, మీరు కూడా రండి. ఎవరిని పెళ్లి చేసుకున్నారు ఇక్కడ? యేసు ప్రభు. సమరయ అంటే సంఘం అక్కడ. అందుకే ఆమెను ఒక్కు చేత కడిగి మచ్చ కానీ ముడత కానీ మరేది కూడా లేకుండా దివ్యముగా తనను తాను సమర్పించుకోవటానికి అయినట్లు యెరూషలేము పట్టణము, సియోను అనే నగరము భార్య అయితే వరుడు యేసు ప్రభువారు. అమ్మా, నువ్వు అనాథవు కాదమ్మా, నీ చెయ్యి నేను పట్టుకున్నా. వ్యభిచార స్త్రీ చేయి పట్టుకున్నాడు యేసయ్య. ఆ నోరుడిని ఇక పాపం చేయటం లేదు. పునరుత్థానమైన తర్వాత యేసయ్య ఎక్కడున్నాడు అంటే మొట్టమొదటి దర్శనం ఇచ్చింది ఆమెకే. చూడండి ఎంత గొప్ప అద్భుతం. యేసయ్య ఒక్కసారి నీ చేయి పట్టుకున్నాక లోకం అనేది నీ గుర్తుకు రాదు. యేసయ్య జకరీ చేయి పట్టుకున్నాడు, లోకం గుర్తుకు రాలా. మత్తయి చేయి పట్టుకున్నాడు, గుర్తుకు రాలా. పేతురు చేయి పట్టుకున్నాడు, గుర్తుకు రాలా. ఒక్కసారి యేసయ్య నీ చేయి పట్టుకుంటే లోకం అనేది నీ గుర్తుకు. ఏడున్నాడా భగవంతుడు? ఎప్పుడు ప్రార్థన చేద్దాం, ఎప్పుడు వాక్యం వెళ్దాం, ఎప్పుడు గుడికి వెళ్దాం అని అంటూ ఉంటుంది. ఆదివారం కూడా రాకుండా. ఏ వారం? ఇది ఆదివారంలోనూ. మీరైతే దేవుడికి అప్పు లేరు. ఈ నైట్ గుడికి రాని వాళ్ళు అందరూ దేవుడికి అప్పు ఉన్న వాళ్ళే. ఆదివారంలోనూ ఉన్నవాడే. ఆ బైబిల్ తీయట్లేదు అందుకేలే. ఆదివారంలోనూ ఏ పండగ? ఇదే పండగ. కంపల్సరీగా అక్కడికి రావాలా? పొద్దున్న తినలా, 2 పూటలు తింటారు. మధ్యాహ్నానికి పొద్దున్న తినందే తింటారు, మధ్యాహ్నం 2 కలిపి. ఆకలి బాగా పొద్దున కూడా తినలా. ఒకవేళ పొద్దున మధ్యాహ్నం తినకపోతే గొప్ప విషయం తెలుసా, 40 రోజులు ఉపవాసం ఉండి 41వ రోజు 40 రోజులు తింటారంట. సో ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే, అమ్మా, నీ భర్త ప్రభువు నిన్ను విడువడు, నీ చేయి పట్టుకుంటాడు. ఒక్కసారి ఆయన చేయి పట్టుకున్నాక నువ్వు వదిలిన ఆయన ఒక్కసారి నువ్వు పట్టుకుంటే లోకమే నీ గుర్తుకు ఎన్ని ఆశీర్వాదాలని అయినని. మొదటిది ఏంటమ్మా? రేవతి నీ పేరు? రేణుక, భారతి, పవిత్ర. నాకు తెలుసు ఆ పిల్ల ఏం చెప్పిద్దాన్ని నేను చూస్తాను నేను దాటి నుంచి. ఇప్పుడే కళ్ళు ఆర్పుతుంది, లైట్లు ఆరిపేస్తుంది, లేపుదామని నేను చేస్తాను. మీరు భవిత తవిత తత టెట్ట. సో మొదటి ఆశీర్వాదం మన కొరకు సంభాషణ చేస్తాడు. రెండవది విజయం ఇస్తాడు. మూడవది శత్రువుని నాశనం. నాలుగవది రాజమకుటంగా నిన్ను దేవుడి చేతులు. ఐదవది ఆనందదాయిని అని పిలుస్తారు. ఇక నీ కంట్లో దుఃఖము, బాధ, వేదన ఏది రాదు. ఆరవది ఇప్పుడే చెప్పా, ఆయన నిన్ను పెళ్ళి పరిణయం ఆడతాడు. ఎవరు ఆయన? యేసయ్య. ఓకే, 7వది చదువుకొని ముగిద్దాం. తర్వాత వచ్చిన చదవండి అమ్మా. యెరూషలేము ఆరో వచ్చిన చదువు. 6 5లోనే 2వది ఉంది. వరుడు కన్యను పరిణయమాడినట్లే నిన్ను నీ దేవుడు నిన్ను చూసి. ఎవరట అంటే మన వల్ల ఎవరికి సంతోషం? నిన్ను చూసి. బాగుపడ్డ బిడ్డలను చూసి ఎవరికి సంతోషం? సంతోషం. మనం బాగుపడితే ఎవరికి సంతోషం? దేవుని స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు
ఉదాహరణకి ఈరోజు ఏం పండగ? క్రిస్మస్ పండగ, అప్పు పండగ. వెరీ గుడ్. ప్రతి ఊర్లో క్రిస్మస్ పండగకి ఏం చేస్తారంటే, కొంతమంది ఏమో క్యారల్స్ తిరుగుతారు, కొంతమంది ఏమో తేరు తిప్పుకుంటూ ఉంటారు. సో వెనకాల తేరు ఉంది, బాలయేసు స్వరూపం ఉంది, ముందు డీజే ఉంది. ఏముంది? ఇప్పుడు యేసు ప్రభు ఏడుతారా నవ్వుతారా? చెప్పండి గట్టిగా. చూశారా? ఒక్కడు కూడా నోరిప్పి చెప్పట్లేదు. నువ్వు అలా చేస్తే యేసయ్య సంతోషభరితుడు కాడు, అది ఆయనకి అవమానం. ఏటట 150వ కీర్తన చూడండి, 1వ వచనం. ఇప్పుడు నేను ఎవరినైతే అడుగుతానో వాళ్ళే. వాణి చదువమ్మ, లింగాబత్తిని వాణి. ఎవరు చదవాలి ఇవాళ? కుమారి చదవలేదు. భవాని చదువమ్మా, 150వ కీర్తన 1వ వచనం. బైబిల్ ఉన్న వాళ్ళందరూ చూడాలి. 150వ కీర్తన 1 నుండి 50, 150 లాస్ట్ కీర్తన అదే. తీశారా అందరూ? మీరు ప్రభుని, ఓకే చదువు, ఓకే. విశాల ఆకాశమున ఆయనని, ఎవరు బలాన్ని స్తుతించాలా? ప్రభుని స్తుతించండి, ఆయన మందిరమును స్తుతించండి, విశాల ఆకాశమున ఆయన బలాన్ని స్తుతించండి. ఆయన చేసిన మహాకార్యాలకు గాను ఆయనను స్తుతించండి, ఆయన మహత్కార్యానికి గాను ఆయనను స్తుతించండి. ఏముది? ఎవరిని స్తుతించాలా? ఆయన అంటే ఎవరు? మీరు ఎవరిని స్తుతిస్తున్నారు? బోర్లు ఊదేవాళ్ళు వస్తారు, కొట్టేవాళ్ళు వస్తారు, వాయించేవాళ్ళు వస్తారు. మీరు ఎవరిని స్తుతిస్తున్నారు? అర్థమైందా? విశాలాకాశమున స్తుతించండి, ఆయన బలాన్ని స్తుతించండి, ఆయన మంచితనాన్ని స్తుతించండి, బూరలు ఉదించండి. ఎవరిని స్తుతించాలా? మరి మీరు ఎవరిని స్తుతిస్తున్నారు? అప్పుడు ఇలా దేవుణ్ణి కాకుండా నరుని స్తుతిస్తే ఆయనను ఏడిపించిన వాళ్ళం అవుతామా, సంతోషపెట్టిన వాళ్ళం అవుతామా? చెప్పండి గట్టిగా. 5వ వచనంలో ఏమనంది? నిన్ను చూసి నీ దేవుడు సంతసించును. ఏం చేస్తే సంతసిస్తాడో? ఆయనను స్తుతించినప్పుడు. కనుక మనం చూసి ఆయన సంతసించాలి అంటే ప్రభును మన హృదయంలోకి ఆహ్వానించాలి. ఎప్పుడు? ఈరోజు నిజమైన క్రిస్మస్ నీకైతే ఆ ప్రభుని స్వీకరించితే 7 ఆశీర్వాదాలు ఇస్తాడు, పితా, పుత్ర, పవిత్ర ఆత్మనామమున. ఇప్పుడు విశ్వాస ప్రమాణం చెప్పుకుంటాం. అతడు పవిత్రాత్మ ప్రభావం వలన అన్నప్పుడు తప్పనిసరిగా అందరూ ఏం చేయాలి? మోకాళ్ళే. సరేనా? అందరం లేచి నిలబడదాం.